హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, మనకి ఆనియన్ లీవ్స్ కావాలంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మేము ఒక 2-3 ఆనియన్లు అయితే పాట్లో పెట్టాము. చూడండి, లీఫ్ వచ్చేసాయి. ఈరోజు అయితే పన్నీర్ పలావ్లో మేము యూస్ చేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగా వచ్చాయో లీవ్స్. చూడండి, నేను టమోటా కూడా ఒకటి కోసి పెట్టాను నిన్న దీంట్లో, ఈ పాట్లో. చూడండి, లీఫ్ అయితే ఎంత బాగా వచ్చాయో ఆనియన్ లీవ్స్. రాగి కూడా పెట్టాము. చూడండి, రాగి కూడా వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, రాగి వచ్చేసింది ఆల్రెడీ. పన్నీర్ పలావ్కి కావాల్సినవి చూడండి: మిర్చి, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ బీన్స్, పన్నీర్ ఇలా కట్ చేసుకోవాలి. పలావ్ ఎలా చేయాలన్నది నేను మళ్ళీ వీడియోలో పెడతాను. చూడండి, నిన్న సర్వ ఏకాదశి కదా, మా తులసమ్మకి దీపం పెట్టాను. నేను పొద్దున్నే లేసాను కదా, అప్పుడు నేను మా తులసి అమ్మకు చూస్తాను. చూడండి ఎంత బాగుందో. ఈ కార్తీక మాసంలో మనం టెంపుల్కి వెళ్ళకపోయినా తులసమ్మ దగ్గర ఒక్క దీపం పెడితే చాలండి, చాలా మంచి జరుగుతుందని చెప్తారు. అది నేను ఖచ్చితంగా పాటిస్తాను, నమ్ముతాను కూడా. ప్రతి సోమవారం దీపం పెడతాను అమ్మ దగ్గర, తులసమ్మ దగ్గర. చూడండి, మా ఆయనకి చెట్లు అంటే చాలా ఇష్టము. ఎక్కడ చిన్న ఫ్లవర్ మొక్క దొరికినా కూడా తీసుకొని వచ్చేస్తారు, అలా పాట్లో నాటేస్తారు. చూడండి, ఇది లక్కీ బాంబో అనేసి చెట్టు చాలా చిన్నది ఉన్నింది, ఇప్పుడైతే చాలా పెద్దదిగా అయిపోయింది లక్కీ బాంబో. ఇది ఇంటి ముందర ఉంటే మంచిదని చెప్తారు, అందుకే నేను వేసుకున్నాను. మనం ఇంట్లో కూడా కావాలంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. నేను బయట పెట్టుకున్నాను, వాకిలికి ఎదురుగా, గడపకి ఎదురుగా పెట్టుకున్నాను దీనికి. చూడండి, ఇది తెలుసా మీకు, దగ్గు వస్తే ఈ ఆకుని కొంచెం సాల్ట్ వేసుకొని తింటారు ఈ ఆకుకి. చూడండి, తెలిసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ ఆకు ఎవరికైతే తెలుసో. చూడండి, తెలుసా మీకు? చూడండి, ఇలా మా గార్డెన్. మా ఆయన అయితే గార్డెన్ని చాలా బాగా పెడతారు. చూడండి.